తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మండల పరిధిలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెండెడి రాజు జెండా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం చౌటుప్పల్ మండల పరిధిలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ వెండెడి రాజు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకొని అమరవీరులు బలిదానాలు చూసి చలించిన తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఈరోజు నూతన మున్సిపాలిటీగా చౌటుప్పల్ పట్టణాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి అధికారులకి ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించడం జరిగింది. కార్మికులకు చైర్మన్ వెండెడి రాజు చేతుల మీదుగా దుస్తులు ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కరగోని లింగస్వామి, శ్రీధర్ బాబు, సంధ్యగల్ల విజయ్, సతీష్, కాంశెట్టి షరీద, భాస్కర్, ఉబ్బ వెంకటయ్య, తాండూరు ప్రదేశ్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, పారశేషు అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ గౌడ్, బొబ్బిల మురళి గౌడ్, నాయకులు ముత్యాల భూపాల్ రెడ్డి, మునుగుంట్ల సత్యనారాయణ, ఆవుల యేసు, కానుగు వెంకటయ్య, శేఖర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.